హాయ్ గాయ్స్ వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే వెళ్లే ముందు ఒక కామెంట్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్, కానీ ఆయనకంటే ముందు ఒక మెగాస్టార్ ఉండేవారట. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో #1 హీరోగా ఓ వెలుగుతున్నారు కూడా. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి #1 హీరోగా చిరంజీవి నిలిచారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాటిని దాటుకుని మరీ #1 స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత #1 స్థానం కోసం చాలా మంది హీరోలు పోటీ పడ్డారు. చిరంజీవితో పాటు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు #1 స్థానం కోసం పోటీ పడ్డారు. అయితే వీరందరికంటే ముందే మరో హీరో #1 స్థానం అచీవ్ చేశారు. ఆయన మరెవరో కాదు, సుమన్. నటుడు సుమన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ తరం వారికి సుమన్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 1990లో సుమన్ క్రేజు మరో లెవెల్లో ఉండేది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కంటే ముందుగానే సుమన్ హీరోగా స్టార్ స్టేటస్ పొందారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తర్వాత తరంలో అందరికంటే సుమన్‌కి క్రేజ్ ఎక్కువగా ఉండేది. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ అన్ని పుష్కలంగా ఉన్న నటుడు సుమన్. దీంతో దర్శక నిర్మాతలు సుమన్‌తో సినిమాలు చేయడానికి పోటీ పడేవారు. అలాంటి సుమన్ ఎవరు ఊహించని విధంగా బ్లూ ఫిల్మ్ కేసులో అరెస్ట్ అయ్యారు. సుమన్ అరెస్టు కావడంతో ఆయన అవకాశాలన్నీ చిరంజీవికి దక్కాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్న చిరంజీవి మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే సుమన్ అరెస్ట్ వెనక చిరంజీవి ఉన్నారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఈ ఆరోపణలను సుమన్ ఖండించారు కూడా. తన అరెస్టుకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని సుమన్ తెలిపారు. తన స్నేహితుడు దివాకర్ అనే వ్యక్తి వల్ల తాను అరెస్ట్ అయ్యానని సుమన్ చెప్పుకొచ్చారు. ఇందులో సినిమా వారికి బయట వ్యక్తులకు సంబంధం లేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? చిరంజీవి కంటే ముందుగా మెగాస్టార్ అయింది సుమన్ అనే విషయం తెలిసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.